హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. మనకు చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా నుంచి అయితే కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. హేజల్‌వుడ్ కొన్ని కామెంట్స్ అయితే దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆల్రెడీ క్వాలిఫికేషన్ అయితే అయిపోయింది. బట్ వాళ్ళ లాస్ట్ గేమ్ వచ్చేసి స్కాట్లాండ్‌తో ఉంది. అండ్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గనుక ఆస్ట్రేలియా 6 పాయింట్స్‌తో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గనుక స్కాట్లాండ్ వచ్చేసి 5 పాయింట్స్‌తో ఉంది. వీళ్ళిద్దరికీ ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే టాప్ ఆఫ్ ది టేబుల్‌కి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంగ్లాండ్ చూసుకుంటే గనక వాళ్ళకి 2 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచారు. లాస్ట్ మ్యాచ్ గెలిస్తే గనక వాళ్ళకి కూడా 5 పాయింట్స్‌తో ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెట్ రన్ రేట్ చూసుకుంటే గనక చాలా ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది ఇంగ్లాండ్‌కి. బట్ హేజల్‌వుడ్ అయితే ఒక కామెంట్స్ అయితే చేయడం అయితే దుమారాన్ని లేపిందని చెప్పొచ్చు. వాళ్ళు కావాలని స్కాట్లాండ్ మీద ఓడిపోతే గనక ఖచ్చితంగా ఇంగ్లాండ్ 5 పాయింట్స్ దగ్గర ఆగిపోద్ది కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం చాలా ఎలిమినేషన్ అయిపోతారు వాళ్ళు గ్రూప్ స్టేజ్‌లోనే. సో, అదే విషయాన్ని హేజల్‌వుడ్ చేశాడు. మేము కావాలని అండర్ పర్ఫార్మ్ చేస్తాము. లేదంటే గనక చూసుకుంటే గనక స్కాట్లాండ్‌తో చాలా దగ్గరగా మార్జిన్ తోటి గెలుస్తాము అట్లాంటివైతే చెప్పడం జరిగింది. సో, ఇదైతే చాలా దుమారాన్ని లేపిందని చెప్పుకోవచ్చు. హేజల్‌వుడ్ కామెంట్స్ అయితే చూస్తే గనక ఇక్కడ పాయింట్స్ గూడా ఈ విధంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా క్వాలిఫికేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు స్కాట్లాండ్ మీద ఓడిపోయినా గెలిచిన వాళ్ళకేం ప్రాబ్లమ్ అయితే ఉండదు కాబట్టి ఇలాంటి కామెంట్స్ అయితే హేజల్‌వుడ్ చేశాడు. బట్ వాళ్ళ కెప్టెన్‌కైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తది. ఒకవేళ మంచిగా స్కాట్లాండ్ గెలిచి ఒకవేళ ఆస్ట్రేలియా మీద గెలిచినా గూడా వాళ్ళైతే లీగల్ ప్రెషర్‌నైతే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ మనకు రూల్స్‌లో ఉంటది. ఏందంటే మాత్రం ఐసీసీ రూల్స్ ప్రకారం ఎవరైనా కావాలని మ్యాచ్‌ని ఓడిపోతే గనక, లేదంటే గనక కొన్ని నెట్ రన్ రేట్‌ని మ్యానిపులేట్ చేయాలనుకుంటే గనక ఖచ్చితంగా 2 మ్యాచెస్‌కైతే బ్యాన్ అయితే విధిస్తారు. సో, ఇక్కడ చూసుకుంటే గనక మనకు ఆస్ట్రేలియా కెప్టెన్ వచ్చేసి ఫేస్ చేయాల్సి ఉంటది 2 మ్యాచ్ బ్యాన్‌ని. బట్ లాస్ట్ మ్యాచ్‌ని వాళ్ళైతే గెలవాలనైతే అనుకోవట్లేదు. ఇదైతే చాలా దుమారాన్ని లేపిందని చెప్పుకోవచ్చు. సో, మనందరికీ తెలుసు యాషెస్ సిరీస్ అయితది వాళ్ళకైతే. యాషెస్ సిరీస్‌లో మనందరికీ తెలుసు ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా పోటీ పడతారు. 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ వచ్చేసి. సో, ఎవ్రీ టైమ్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏ విధంగా ఉంటదో సేమ్ అదే విధంగా ఈ 2 కంట్రీస్‌కి అయితే క్రికెట్ మ్యాచ్ ఉంటది. బట్ వాళ్ళకి తెలుసు లాస్ట్ మ్యాచ్ ఏదైతే బెస్ట్ రన్ అవుట్ చేశారో ఆస్ట్రేలియా అక్కడి నుంచి చాలా దుమారం అయితే లేపిందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక హేజల్‌వుడ్ ప్రెస్ మీట్‌లో క్లియర్‌గా చెప్పాడు. ఏంటంటే మేము కావాలని మ్యాచ్‌ని ఓడిపోతామా, లేదంటే గనుక చాలా దగ్గర మార్జిన్‌తో గెలుస్తాము అనైతే చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ చూసుకుంటే గనక టీమ్ ఇంట్రెస్ట్ కూడా ఆ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇది అయితే సర్క్యులేట్ ఇంటర్నెట్‌లో చాలా ఘోరంగా అయితుంది. అండ్ ఆస్ట్రేలియా నుంచి అయితే ఎలాంటి కామెంట్స్ రాలేదు. సో, నాకు తెలిసినంత వరకైతే మనకు చూసుకుంటే గనక 16థ్ రోజు మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ ఉంది. సో, అక్కడ స్కాట్లాండ్ గెలిస్తే గనక ఖచ్చితంగా స్కాట్లాండ్‌కైతే క్వాలిఫికేషన్ అయిపోతే గ్రూప్ స్టేజ్‌కి, నెక్స్ట్ గ్రూప్ స్టేజ్‌కైతే ఇంగ్లాండ్ అయితే ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. సో, ఏ విధంగా ఆడతారో స్కాట్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఏ విధంగా ఆడుతదనైతే చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేనైతే నాకు తెలిసినంత వరకైతే స్కాట్లాండే గెలుస్తుంది ఈ మ్యాచ్‌ని. ఆస్ట్రేలియా అయితే కావాలనైతే ఈ మ్యాచ్‌ని ఓడిపోతుందనైతే నేనైతే అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కరెక్టా కాదా అని కూడా మీరైతే మెన్షన్ అయితే చేయండి. థాంక్ యూ.